జయ శ్రీకృష్ణ. 40వ శ్లోకము. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనః ధర్మే నష్టే కులం కృత్మం అధర్మోభివవర్చుత. అర్థము: కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. 40వ శ్లోకము. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులశ్రియః సిగః దుష్టాసు వార్షేయ జాయతే వర్ణసంకరణః. దీని అర్థము: ఓ కృష్ణ, అధర్మము అంటే పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులవుతుండ్రు. ఓ వార్షేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణసంకర్యము ఏర్పడును. దీని అర్థము. 42వ శ్లోకం. సంకరో నరకాయేవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. 42వ శ్లోకం అర్థం ఏంటంటే, వర్ణ సాంకర్యము కులఘాతకములకు కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు శార్ధతర్పములన్నమాట లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యదరు అని ఈ పద్యం యొక్క భావం. జయ శ్రీకృష్ణ. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.